సందర్భం బిలామును గురించిన సందర్భంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుని ప్రజలను ఆయన దీవిస్తున్నాడు. కాబట్టి మరి బిలాము శపించడానికి నోరు తెరిచినప్పటికీ కూడా అవి దీవెనలుగా మారిపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరమాతుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఇదిగో దీవించమని నాకు సెలవాయను అనే సమాచారాన్ని స్పష్టంగా దేవుని గ్రంథము తెలియజేస్తుంది. ఆయన అబద్ధమాడాడు, ఆయన వాగ్దానాలు వాస్తవం. క్రీస్తునందు దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. దైవ కుటుంబంలో మనం పాలిభాగస్తులు ఏమన్నా. దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాము. భౌతికమైన తల్లిదండ్రులే వారి పిల్లల కొరకు వారి అవసరాలు తీర్చడానికి ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటారు. మరి నిజంగా పరలోకముందున్న తండ్రి ఇంకా అంతకంటే ఎక్కువగా మన పట్ల ఆలోచన కలిగి ఉంటాడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రత్యేకించి 7వ వచనం కానండి, అడుగుడి మీకు ఇయ్యబడును, ఎదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, ఎదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులు నిచ్చున్నానన్నాడు. కాబట్టి మనకి దేవుడు తండ్రి అయి ఉన్నాడు క్రీస్తునందు. ఈ తండ్రి అయిన దేవుడు మన అవసరాలు తీరుస్తాడు ఖచ్చితంగా. భౌతికమైన తల్లిదండ్రులే వాళ్ళ బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు పరలోకమందున్న మన తండ్రి క్రీస్తునందు మనము ఆయనకి కుమారులము కుమార్తెలమయ్యాం కాబట్టి ఆయన ఎంతగానో మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. దాంతో పాటుగా దేవుడు సర్వం ఎరిగిన వాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలని సమస్తాన్ని కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన పరిపూర్ణుడు అనమాట. సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి ఏది అవసరమో ఏది కాదో తెలుసును ఆయనకి. కాబట్టి ఎవరికి ఏది అవసరమో ఏది అవసరం లేదో ఆయనకి తెలుసు అన్నమాట. కానీ తగిన సమయంలో ఏది వారికి కావాలో ఆ సమయంలో దాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏ రూపంలో అనుగ్రహిస్తాడనే సంగతిని కూడా మనం ఆలోచించేసాం. తర్వాత మనము మన అవసరాలకు తగ్గట్టుగా దేవుణ్ణి మనం అడుగుతున్నప్పుడు ఇది వీళ్ళకి